దీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6-7 వచనాలలో వృద్ధాప్యమందున్న మోషే యెహోషువను పిలిచి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన దేశమునకు వారితో పాటు వెళ్లి దానిని వారికి స్వాధీనపరచుము. ఈ క్రమంలో నీవు భయపడవలసిన అవసరం లేదు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను ఎన్నటికీ విడివడు, ఎడబాయుడు అని ధైర్యపరిచాడు. 23వ వచనంలో దేవుడైన యెహోవాయే యెహోషువకు ప్రత్యక్షమై నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడై ఉంటాను అని స్వయంగా ధైర్యం ఇచ్చిన సందర్భాన్ని మనం చూడవచ్చు. 27వ సంకీర్తన 1-3 చరణాలలో దావీదు, దేవుడే నాకు వెలుగు, రక్షణ, నాకు కేడము వంటివాడు, నా ప్రాణమునకు కోట వంటివాడు, నేనెవరికీ భయపడను. నా శత్రువులు నా పగవాళ్ళు నా మీద పడినప్పుడు, నాకు విరోధంగా సైన్యం నా మీదికి దండెత్తి వచ్చినా సరే నేను భయపడను. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నందున నేను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాను అని చెప్తున్నాడు. విశ్వాసులు కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దావీదుకు కలిగినటువంటి ధైర్యమే మనము కలిగి ఉంటాం. 46వ సంకీర్తన 1-3 చరణాలలో దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆపత్కాలంలో తన ప్రజలకు సహాయకుడుగాను ఆదరణగాను దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ వచనం ప్రతి విశ్వాసికి వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో, మన కష్ట సమయాలలో సహాయం చేయుటకు సిద్ధముగా ఉంటాడన్న ధైర్యాన్ని ఇస్తుంది. యెహోషువ, దావీదు పొందుకున్నటువంటి ధైర్యం మనం పొందుకోవాలి అంటే ఏ సమయంలోనైనా సహాయం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16లో ఉన్నట్లుగా తనకు మొరపెట్టవలనని ఆయన కోరుతున్నాడు. ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు కనుక భయపడాల్సిన పని లేదు. ఆయన విడువక ఎడబాయక ధైర్యపరిచి చేయి పట్టి నడిపిస్తాడు. ఆమేన్.